కోడికత్తి అడ్వకేట్ సలీం గారు ఉన్నారు. సలీం గారు నమస్తే అండి. సలీం గారు నమస్కారం. నమస్కారం. అందరికి నమస్కారం. నమస్తే. నమస్తే. చెప్పండి ఏం సార్. లేదు, మీరు ఇప్పుడు నమస్తే వరకు సార్. ఎన్ని పిటిషన్లు వేశారండి జగన్మోహన్ రెడ్డి మీద? కోర్టుకు రావాలి, చెప్పాలి సాక్ష్యం అని. సార్ పిటిషన్ వేసాం. పిటిషన్స్ మీద ఇప్పుడు అదే వరకు ఎన్ని నేను పిటిషన్లు అనుకుంటా వేశారు జూలై చెప్పండి జూలై ఒకసారి. వస్తే 2 ఇయర్స్. ఇంకా అడుగుతా, క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. ఎన్ని పిటిషన్లు వేశారు? లేదు, ఒకటే పిటిషన్ వేసాము. కానీ ఆ పిటిషన్ ఇప్పటి వరకు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న పిటిషన్ ఇప్పటి వరకు ఇది అట్లీస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ రోజుకి. ఓకే సార్, మీరు క్వశ్చన్లోకి వెళ్దాము. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుకొని నిన్న వల్లభనేని వంశీ వరకు కూడా చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, సబ్ జైలుకి వెళ్ళి పరామర్శించారు. మీరు పిటిషన్ వేసినప్పుడు కోర్టుకు రావాలంటే చెప్పాలి సాక్ష్యం అని చెప్పినప్పుడు ఎన్ఐఏ కోర్టు నుంచి మీరు పిటిషన్ వేసినప్పుడు విజయవాడలో జరిగినప్పుడు సందర్భంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను వస్తే ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి రాను అన్నాడు. తర్వాత మీరు ఆయన పదవి పోయిన తర్వాత, ముఖ్యమంత్రి హోదా పోయిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు కోర్టుకు రావాలని చెప్పని అదే పిటిషన్ మీద పదే వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన నేను రావడానికి ఆ సమయం సరిపోవట్లేదు అని చెప్తున్నారు. సరే, క్రిమినల్స్ని పరామర్శనంగా సబ్ జైలుకి వెళ్తూ ఉన్నారు. సరే, కోర్టు దృష్టికి ఈ అంశాన్ని మీరు తీసుకెళ్ళడంలో ఈయన ఫెయిల్ అవుతూ ఉన్నారా? లేదు అంటే కనుక ఈ అంశం మీకు తట్టట్లేదా? కోర్టుకి ఆయన ఎందుకు రావట్లేదు? అసలు మీరు పిలవట్లేదా? ఏం జరుగుతుంది? ఈ విషయం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలని పిటిషన్ వేసాం మనం. ఆ పిటిషన్ జడ్జ్మెంట్ రాకుండా ముందే, అంటే ఆ పిటిషన్ మీద జడ్జ్మెంట్ రాకుంటే ఇంకోటి పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి. అసలు దీంట్లో అసలు హంతకుడు ఎవరు చంద్రనాయుడు ఉన్నాడు, అతన్ని బయట తీసుకురాలేదు, ఏదో మీరు కోడికత్తి అబ్బాయి మీద కేసు పెట్టి. సో ఆ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ వల్ల అన్ని ప్రొసీడింగ్ హిస్టరీలో ఉంది. సో దాని అడ్వాంటేజ్ తీసుకొని ఎవ్రీ మంత్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేస్తున్నాడు. పిటిషన్ జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది. సో అందుకే ఆయన అందుకే రాకుండా నేను అనుకుంటాను. అటువంటి పిటిషన్స్ నేను కౌంట్ చేస్తే ఒక 25-26 అయినా ఉంటాయేమో జగన్మోహన్ రెడ్డి చేసింది. సో దానివల్ల ఆయన ఉన్న మన జ్యుడిషియరీ లూపోల్స్ యూజ్ చేసి ఇచ్చేసాం. కానీ మనము వేసిన పిటిషన్స్ ఏముంది, హైకోర్టులో మనం రిమైండర్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న హానరబుల్ జడ్జి ఇంకా ఇది పొలిటికల్ పిటిషన్ ఉంది అని ఆయన సైడ్ లో పెడుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం కదా, ఇది తీసుకుని ఇన్లైట్ చేసి ఆ పిటిషన్ ని తొందరగానే పర్సూ చేసి ఒక జడ్జ్మెంట్ చేస్తే ఆయన వాంగ్మూలం రికార్డ్ చేయాలని విధి విధానం నేను ఉన్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి యాంటీగా మీరు 2-3 కేసులు వాదించినట్టున్నారు కదా. ఒకటి గులకరాయి, ఒకటి కోడికత్తి. సో ఈ 2 కేసుల్లోనూ పాపం మీరు మీ కష్టమో లేదంటే న్యాయస్థానం లెక్క సహృదయమో లేదంటే మీరు వాదించిన విధానం ఏమో కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 2 కేసులను కొంచెం వ్యతిరేకత వచ్చింది. కానీ ఇక్కడ పోలీసుల్ని ఒకటికి పదే బట్టలోడు తీసి తిప్పుతాను అంటున్నారు. ఇలాంటి అంశాలని మీరు ఏమైనా హైకోర్టు, సుప్రీంకోర్టులో దృష్టి తీసుకెళ్లే పరిస్థితి ఉందా? నేను తర్వాత మన మస్తాన్ ఖాన్ గారిని అడుగుతాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేదంటే హైకోర్టుకి అసోసియేషన్ తరపు నుంచి తీసుకెళ్ళే కానీ ఉద్దేశం మనకు ఉందో లేదో అడుగుతాను. సో మీరు చెప్పండి, ఈ అంశాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ కేసు ఎలా ఫైల్ చేయొచ్చు? ఫైల్ చేస్తే ఆయన మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు? అసలు ఈ విషయాన్ని 1-10 సార్లు ఒక పోలీస్ వ్యవస్థనే గొడ్డలోడు తీసి నుంచో పెడతా అని అంత ధైర్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అలా బహిరంగంగా మీడియా దగ్గరికి వచ్చి అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఉండాలి అసలు? అంటే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, మహిళలు ఉంటారు, వాళ్ళు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళకి పోలీస్ అంటే పెద్ద సమాజంలో హీరో అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు. వాళ్ళని ఒక పొలిటీషియను వచ్చి నేను ఓటు తీస్తాను అంటే దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? కరెక్ట్ మీరు చెప్పారు. యాక్చువల్లీ పోలీస్ ఇక్కడ చెప్పేది ఏముందంటే ఎవ్రీ ఇండియన్ ఈజ్ పోలీస్. Every Indian is a police. Every police is an Indian. This is the CRPC explanation. Section 43 CRPC. దీంట్లో ఇప్పుడు నేను కూడా పోలీస్ ఉన్నారు, శ్రీనివాస్ గారు మీరు కూడా పోలీస్ ఉన్నారు, మన ప్యానెల్ లో ఉన్న వాళ్ళు కూడా పోలీస్ ఉన్నారు. బట్ మనం అన్పెయిడ్ పోలీస్, వీఆర్ ఏమంటే మఫ్తీ పోలీస్. ఇప్పుడు డ్రెస్ వేసుకున్న వారు పోలీసు. సో ఇప్పుడు ఎవరైనా తప్పు చేయండి, నరేంద్ర మోదీనే తప్పు చేయండి, జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా, ఆ రికార్డింగ్ తీసుకుపోయి అక్కడ ఓ లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఏమంటారు, ఇండియన్ పీనల్ కోడ్ BNSS ప్రకారం ఆయన మీద కేసు. ప్రతి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టవచ్చు. ఎవరెవరు యూట్యూబ్ నుంచి తీసుకున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలము అక్కడ వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన మీద ఒక FIR చేయవచ్చు.
మరి కావాలంటే ఎవరు పోలీస్ వ్యవస్థ ఉంది కదా, అన్ని ఎఫ్ఐఆర్ కన్క్లూడ్ చేసి నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయవచ్చు ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద. దాంట్లో అబ్సల్యూట్ ఏమంటారు పవర్ ఉంది పోలీస్ కి. ఆ పోలీసు దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఇది పనిషబుల్ అఫెన్స్, తెలుసా, కాగ్నిజబుల్ అఫెన్స్. దీని మీద కేసు మెయింటైనబుల్ అవుతుంది, క్రిమినల్ కేసు అగేన్స్ట్ ద జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు? ఇప్పుడైనా సరే కోడికత్తి కేసు అంశాన్ని తీసుకెళ్తారా? మీరు ఎక్కడైతే పిటిషన్ వేశారో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకి వస్తున్నారు, బయట తిరుగుతున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నారు అని చెప్పని అంశాన్ని తీసుకెళ్తారా? కోర్టు దృష్టికి అయినా బలంగా ఈసారి తీసుకెళ్లే పరిస్థితి ఉందా, అవకాశం ఉందా? ఎందుకంటే తర్వాత ఆయన బిజీ అవుతారు, చాలా కేసులు ఉన్నాయి ఆయన ముందు తర్వాత.